ఆర్టికల్ 76 ప్రకారంగా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వారిని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి గల అర్హతలు కలిగిన వ్యక్తిని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రపతి గారు నియమిస్తారు. ఆర్టికల్ 76(3) ప్రకారంగా అటార్నీ జనరల్ ప్రభుత్వ న్యాయ సలహాదారుగా ఉంటారు. దేశంలో ఏ న్యాయస్థానంలో అయినా అతను తన వాదనను వినిపించగలరు. దాన్ని రైట్ ఆఫ్ ఆడియన్స్ అని అంటారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. భారత రాజ్యాంగంలో ప్రధానమైనటువంటి అంశాలను నాలెడ్జ్ వీడియోస్ టీ మాల్యాద్రి ఛానల్ ద్వారా మీకు వివరిస్తాము. ఇవి గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి పరీక్షలకి సోషల్ స్టడీకి సంబంధించి ఇవి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.